అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మే 10వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవ్వబోతున్నాయి, వారికి ఎదురవబోయే సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాలు, అలాగే ఎటువంటి దేవతారాధన చేసుకోవడం ద్వారా వారు ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ పూర్తిగా సమసిపోతాయనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. గుప్త నిధులు చెప్పడం మా ప్రత్యేకత. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకే ఒకసారి నమ్మకంతో మన గురువుగారిని అయితే ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే రేపటి రోజున వీరి యొక్క మనసు చాలా ప్రశాంతంగా, ఎంతో అద్భుతంగా, చాలా సున్నితంగా అయితే ఉండబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి చాలా మొండి పట్టుదల కూడా ఎక్కువ అని అయితే చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తుల గురించి కూడా వీరి యొక్క బిహేవింగ్ కూడా నచ్చకపోవచ్చు. అటువంటి గట్టి మొండి పట్టుదల కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశి గల వారికి ఒక మాట్లాడిన మాట కూడా ఎదుటి వ్యక్తులు పదే పదే మిమ్మల్ని చెడు చేయాలని చెప్పే ఉద్దేశంతో మిమ్మల్ని ఏది మాట్లాడినా కూడా అది కరెక్ట్ కాదనే విషయాన్ని పదే పదే మిమ్మల్ని నలుగురిలో అవమానపరచాలని కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో అవహేళన చేయాలని చెప్పైతే ఇటువంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల ద్వారా మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. ఇటువంటి వ్యక్తులు అందరూ మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇటువంటివన్నీ కొన్ని రకాలుగా చేస్తున్నారు. ఈ మాత్రం కూడా చాలా రేపటి రోజున మాత్రం మీ ముందు చాలా అద్భుతంగా నటించబోతున్నారు. కానీ మీ ముందు చెప్తూ ఉంటారు మీరెంతో గొప్పవారు అని, ఎంతో పొగడతల్లో మిమ్మల్ని ముంచెత్తూ ఉంటారు. కానీ మీ వెనకపోయినాక మిమ్మల్ని ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరిలో చిన్న చూపు చూపించాలని మీ గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. రేపటి రోజున ఏ పనిలోనైనా కానీ ఒక చక్కని నైపుణ్యాన్ని అయితే మీరు కనపడి తీరుతారు. ఎంతటి కష్టమైన పని అయినా సరే అది తప్పకుండా పూర్తి చేసి తీరుతారు. మీకు సాయశక్తుల ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. రేపటి రోజున ఎంతటి వారైనా సరే, మీకు ఎంత పెద్దవాళ్ళనైనా కానీ మీకు తప్పు అనిపిస్తే వారిని ఎదుటి వ్యక్తులు నిలదీయడంలో వీరు ముందు ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక మీ యొక్క మొండి పట్టుదల కారణంగా మీకు దగ్గరైన కొన్ని బంధాలు కూడా దూరం చేసుకోబోతున్నారు. కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం చాలానే ఉంది. మీ యొక్క ప్రవర్తన ద్వారా ఈ రోజున మీరు ఎంతో జాగ్రత్త పడాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉండేవారు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందని తెలుసుకునేది కనుక నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా ఈ రోజున మీకు మంచి గుర్తింపు తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి. మీరు చేసిన పని మీకు ఒత్తిడి వల్ల కాస్త అలసట, కోపానికి గురి కాబోతున్నారు. కానీ రేపటి రోజున మీరు వృత్తిపరంగా చాలా అద్భుతంగా అయితే పనితీరుని వ్యక్తపరచబోతున్నారు. వృత్తి రంగాల్లో మీకు అనేకమైన పనుల్లో అద్భుతమైనటువంటి పనితీరు కూడా కనపరచబోతున్నారు. మీరు చేసే పని అన్ని రంగాల్లో కూడా అంకిత భావంతో చేస్తున్నట్టుగా ఉంటుంది. రేపటి రోజున ఎంతో ఎక్కువ శ్రమ చేయడానికి కూడా మీరు ఇష్టపడుతూ ఉంటారు. మంచి భవిష్యత్తులో మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారు. అయితే ఇటువంటివన్నీ విషయాలు కూడా మిమ్మల్ని నమ్ముకున్న వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈరోజు మిమ్మల్ని ఆదుకుంటూ ఉంటారు. మీకు పట్టుదల చాలా అధికమని అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆర్థిక అభివృద్ధి కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సవాళ్ళు, అలాగే కొన్ని అవకాశాలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. కష్టపడి పని చేస్తే అద్భుతమైన ఫలితాలు మీకు చేజిక్కించుకోబోతున్నారు. రేపటి రోజున గ్రహాల యొక్క ప్రభావం వలన ఈ యొక్క రాశి గలవారు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని సందర్భాల్లో ఆవేశపూరిత నిర్ణయాలు కూడా మీరు కాస్త దూరంగా తప్పకుండా ఉండాలి. ఆవేశం తగ్గించుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బంధాలు దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక మీరు కోపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. కొన్ని బంధాలతో మీకు తోడైనటువంటి విషయాలు, సంబంధాలు పూర్తిగా తెగిపోయేటువంటి సూచనలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ యొక్క రోజున మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసిన పనులు ఎటువంటివి, అలాగే మీరు
తప్పకుండా చేయవలసిన పనులు మాత్రం నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. రేపటి రోజున మాత్రం మీరు చేయవలసిన ప్రతి పని కూడా, చేపట్టిన ప్రతి పని కూడా తూచా తప్పకుండా చేసి తీరాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగిన విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలి. రోజువారీ పనుల్లో ఎన్నెన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడాను శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల అలసట, తలనొప్పి, నీరసం వంటివి మీకు దరిచేరుతూ ఉంటాయి. కాస్త విశ్రాంతి తీసుకోవడం వల్ల అటువంటివన్నీ తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. యోగా, వ్యాయామం, ధ్యానం వంటివి చేసుకోవడం ద్వారా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. ఆధ్యాత్మికతగా చేస్తూ ఉండడం ద్వారా కూడా మనసులో నిత్యం దైవభక్తి పెంచుకోవడం ద్వారా కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. స్నేహితులతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడడం, ఇటువంటివి చేయడం ద్వారా కూడా మానసికంగా చాలా ఆరోగ్యంగా కూడా మీరు తయారు కాగలరు. మీ పని పట్ల కూడా కాస్త శ్రద్ధ వహిస్తూ ఉండడం ద్వారా ఒత్తిడి అనేది తగ్గించుకునేందుకు ముఖ్యంగా చేయవలసిన పనులు వ్యాయామం. తప్పకుండా మీరు అటువంటి పనులు చేసుకోవడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. మీకు మొత్తంగా రేపటి రోజున ఎన్నో ఆలోచనలు, ఆధ్యాత్మికత పరమైన ఆలోచనలు కూడా వస్తే ఎక్కువగా మీ పనుల్లో మీ కాన్సన్ట్రేషన్ అనేది కూడా చేయగలుగుతారు. భగవంతుడిపై మీరు ధ్యానం మళ్లించడం ద్వారా మీకు అనుకోకుండానే ప్రతి పనులు కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి. ఒక మంచి ప్రశాంతత కూడా మీకు ఏర్పడుతుంది. గొప్ప ఫలితాలు కూడా మీరు చూస్తారు. సరికొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ భవిష్యత్తులో మంచి పురోగతిని సాధించబోతున్నారు. అంటే కొత్త కొత్త అవకాశాలు ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని ఎదురు చూస్తూ మీకోసం వెతుక్కుంటూ రాబోతున్నాయి. చాలా రోజులుగా మీరు డీలా పడిపోయి ఒక పని జరగలేదని చెప్పి దేని గురించి అయితే మీరు నిరాశ చెంది ఉన్నారో ఆ పని సజావుగా సాగబోతుంది. ఆగిపోయిన పని సైతం, సమస్యకు సైతం పరిష్కారం అయితే మీకు రేపటి రోజున తప్పకుండా అద్భుతమైన పరిష్కారం లభించబోతుంది. మంచి మంచి అవకాశాలు మీ జీవితంలో మంచి మార్పులు కూడా కనబడబోతున్నాయి. స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అనేక సంబంధం వాళ్ళు సమతుల్యత సంబంధాలను గురించి పోగొట్టుకోకుండా చాలా బ్యాలెన్స్డ్గా కాపాడుకోవడం మీకు ఎంతో ముఖ్యం. స్నేహితుల పరంగా కావచ్చు, బంధువర్గాల పరంగా కావచ్చు, ఇరుగు పొరుగు వారు ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగాల్లో అన్ని సంబంధాల్లో ఎక్కడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమానమైన ప్రేమానురాగాలను కనబరుస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజున మీకు ఎంతో ముఖ్యమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ప్రేమికుల పరంగా వారి యొక్క ప్రేమ సంబంధాల్లో ఉండేటువంటి కొన్ని చిక్కుములను సైతం రేపటి రోజున మీకు దరిచేరకుండా మీరు చాలా జాగ్రత్తపరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ బంధం గట్టిపడే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున కుటుంబ సభ్యులతో చర్చించడానికి అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులకు తలదించుకునేటువంటి సందర్భాలు మాత్రం అస్సలు తీసుకురాకండి. ఇక మీరు చేయవలసిన పనులు ఏంటంటే కనుక, మీరు చేయవలసిన ప్రయత్నాలు మీరు చేస్తే వారిని బాధపెట్టిన వారవుతారు. కనుక ప్రేమకు సంబంధించిన విషయాల్లో కాస్త కీలకమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతుంటాయి కనుక మీ జీవితంలో జరుగుతాయి. ఎందుకంటే బంధానికి సంబంధించినటువంటి కొన్ని ప్రేమికులు కూడా ఎవరైతే ఉన్నారో వారు కాస్త విభేదాలు తలెత్తబోతున్నాయి. అటు ద్వారా ఇరు వర్గాల ద్వారా మీకు ఇరు కుటుంబ సభ్యుల మధ్య కూడా మీకు ఆశించినటువంటి కొంత ఒక మేర సమాచారం ఉండకపోవచ్చు. దాని ద్వారా మీ ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో ఇరు కుటుంబాల మధ్య మీరు వ్యక్తపరచబోవడం వల్ల ప్రేమకు సంబంధించిన బంధం అనేది కాస్త దూరం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అటువంటి వారు ఒకరినొకరు అర్థం చేసుకొని కాస్త సరిగ్గా పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడాను సద్దుమణిగినాక మీరు కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవడం ద్వారా, అటువంటి చర్చలు జరిపించుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. కాస్త ఓర్పు, సహనం పాటించడం ద్వారా, కోపం తగ్గించుకొని ఉద్రేకం తగ్గించుకోవడం ద్వారా మీకు ఎంతో మేలు ఫలితాలు అయితే ఉంటాయి. రేపటి రోజున పని చేసే చోట కావచ్చు, ఏదైనా కానీ ఎక్కడైనా కానీ మీకు సంబంధించిన ఒక కార్యక్రమంలో కానీ ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవరైనా మీకు సలహాలు ఇస్తే అవి మాత్రం మీరు వారు చెప్పింది చెప్పినట్టుగా స్పష్టంగా కాకుండా, తలబిరుసుతో కాకుండా ఒక్కసారి ఆలోచించి అది ఆ యొక్క సలహా అమలుపరచడం ద్వారా ఎటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయి అనేది కాస్త ఆలోచించి దానిని మీరు ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇటువంటివి చాలా బాగా అనుకూలంగా అయితే మీకు రాబోతున్నాయి. ఇటువంటి రంగాల్లో సంబంధించినవి ఎప్పుడైనా కానీ కొత్తగా వ్యాపారానికి సంబంధించినవి కావచ్చు, భవిష్యత్తు పరంగా మీకు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే తప్పకుండా కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం చాలా మంచిది. రేపటి రోజున ఎటువంటి సంబంధాలు, ఎటువంటి బంధాలు విడిపోకుండా కాస్త సామరస్యంగా మాట్లాడుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు జరుగుతాయి. తప్పకుండా ఉదయం నిద్రలేచిన వెంటనే తలస్నానం ఆచరించి ఇల్లంతా శుభ్రం చేసుకొని సూర్య భగవానునికి నమస్కరించుకొని సూర్యునికి ఆగ్రహం సమర్పించి తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడం, అలాగే కులదేవత ఆరాధన చేసుకోవడం, గోమాతను పూజించడం, ఇటువంటివన్నీ చేయడం ద్వారా
మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా జరుగుతాయి. కాకులకు ఆహారం సమర్పించడం, పశుపక్షాదాలకు ఆహారం పానీయం సమర్పించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు జరుగుతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.